విభాగం ప్రధాన పాత్ర పోషిస్తుందని ఎక్స్-గ్రఫ్ తెలుగు సైనిక్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు వేణునాథ్ అన్నారు. బోర్డర్ సెక్యూరిటీ వారికి రహదారులు నిర్మించి దేశ ప్రజల రక్షణలో తాము భాగస్వాములుగా నిలుస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ సమస్యల పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఎక్స్-గ్రఫ్ తెలుగు సైనిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు పిట్టా వేణునాథ్ మాట్లాడుతూ బోర్డర్లో సైనికులు అందించే సేవల్లో ఇంజనీరింగ్ విభాగం ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. కార్గిల్ వంటి యుద్ధాల సమయంలో రహదారుల నిర్మాణం చేయడంలో కీలక పాత్ర పోషించామని చెప్పారు. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా జనరల్ రిజర్వ్ ఇంజనీరింగ్ ఫోర్స్ మౌలిక వసతులు కల్పించి సైనికులతో పాటు సమానంగా పనిచేస్తుందని తెలిపారు. కానీ నేటికి తమకు ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహాయం అందడం లేదని వాపోయారు. చాలీచాలని పెన్షన్లతో రిటైర్డ్ అయిన వారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత ఇల్లు కూడా లేని పరిస్థితుల్లో ఇంజనీరింగ్ విభాగం మాజీ ఉద్యోగులు జీవనం సాగిస్తున్నారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తమ సంక్షేమం పట్ల ప్రత్యేక దృష్టి సారించి ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు అంకమ్మ తదితరులు పాల్గొన్నారు. మా యొక్క ముఖ్య ఉద్దేశం, మేము ఎన్ని కష్ట పరిస్థితుల్లో ఉద్యోగం చేస్తూ బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అంటే ఇది 1960లో ప్రైమ్ మినిస్టర్షిప్, బార్డర్లో రోడ్స్ ఏవి లేవని చెప్పి ఎవరు కన్స్ట్రక్షన్ చేయడానికి ఆ రోజుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఎవరు ముందుకు రాకపోయే వాళ్ళు కాంట్రాక్టర్స్. అలాంటి స్థితిల్లో ఒక ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేశారు. పార్లమెంట్లో కాకుండా వితిన్ పవర్స్లో ఒక రైజ్ చేశారు ఆర్గనైజేషన్. దీని చైర్మన్ అప్పుడు ప్రధానమంత్రి గారు ఉండేవారు. ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ ది బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. దీన్ని డిసిప్లిన్గా కంట్రోల్ చేయడం ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్గా డిక్లేర్ చేసి ఈ యూనియన్ని మెయింటైన్ చేశారు. ఇది మొత్తం ఆల్మోస్ట్ యాక్చువల్గా బార్డర్ ఏరియాస్లో, మంచు కొండల్లో, హిమాలయ పర్వతాల్లో, అడవుల్లో, దట్టమైన అడవుల్లో, ఎడారి ప్రాంతాల్లో, థార్ ఎడారి, డిజర్ట్స్ ఏరియాల్లో మనకి ఉండేది కన్స్ట్రక్షన్ యాక్టివిటీ. అలాంటి టఫ్ పరిస్థితుల్లో సిచ్యువేషన్లలో ఈ బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఎంప్లాయీస్ చాలా పనిచేస్తున్నారు. కాకపోతే ఏంటంటే మాకు వాళ్ళకి తేడా, మేము ఇంజనీరింగ్ అప్లికేషన్స్ మనం కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లో ఉంటాము. ఆర్మ్డ్ ఫోర్సెస్ అనేది వాళ్ళు ప్రొటెక్షన్, పెట్రోలింగ్ అవి చేస్తారు. వాళ్ళకు ఫీజిబిలిటీ, వాళ్ళకు ఒక ఫీడింగ్, రేషన్ ఫీడింగ్ చేయాలన్నా, వాళ్ళకి ఏదన్నా కావాలన్నా కమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ ఫీడింగ్లో మనం మేజర్ రోల్ ప్లే చేస్తున్నాం. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. వాళ్ళకు రోడ్లు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడంలో, వాళ్ళ హాస్పిటల్స్ కట్టడంలో, వాళ్ళకు అక్కడ మేము లేలో సైచన్ గ్లేసియర్లో రోడ్స్ 24 hours వాళ్ళకి మెయింటైన్ చేసి ఓపెన్ చేసి ఇస్తుంటాము. వాళ్ళకి దానివల్ల ద్వారా రేషన్ అన్నీ అందటానికి ఉపయోగపడుతుంది ఈ ఆర్గనైజేషన్. ఆర్యవైశ్యుల అభివృద్ధి పట్ల ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ఏపీ ఆర్యవైశ్య కార్పొరేషన్ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు కొనిజేటి రమేష్ అన్నారు.